కానీ వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఇండిపెండెంట్గా బయటకు వచ్చి కొట్లాడొచ్చు కదా, ఒక పార్టీతో ఉండడం దేనికోసం? ఎవరు అల్టిమేట్ ఎవరైనా సరే ఇప్పుడు ఈ వాదాంతో పనిచేస్తున్న వాళ్ళంతా ఒక స్టేజ్ మీదకి ఒక రావడానికి అవకాశాలు ఏం కనబడట్లేదా? అయితే వస్తారు. ఎప్పుడు వస్తారంటే చూస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే అన్ని పార్టీలు వదిలేసి వచ్చి అందరు జెండా పట్టుకుని టీఆర్ఎస్ 14 ఏళ్ళు ఆగిపోయేది తెలంగాణ రాష్ట్రం రావడానికి. ఎప్పుడూ రావాలి, దానికి కూడా మూమెంట్ వస్తుంది. ఇలా మీరు చూస్తారు కదా, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు బీసీ సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతూ ఉంటారు. ఓసీలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏం మాట్లాడిండు? అరే భయ్ మేము ఉన్నది 5% సక్కలేదు, మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంది? అవునా కాదా? దానికి కూడా వస్తుంది. అన్ని పార్టీలని బహిష్కరించి వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చోకపోతే ఈ బీసీలు ఈ తెలంగాణలో వాళ్ళని విశ్వసించరు. ఇప్పుడు ఎవరైతే ఉండో రాజకీయాల్లో అవకాశాలు పొంది ఉన్న వాళ్ళు ఈ వాదం మాట్లాడకపోతే రేపు రానేరు. ఇప్పుడు మీ జిల్లా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, మీ జిల్లాలో సాధ్యమైద్దా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఏది సాధ్యం కావాలి? సాధ్యమైద్దా? మీ నియోజకవర్గంలో సాధ్యమైద్దా? ఒకటి వాళ్ళే ఉన్నారు కదా రగన, మొత్తం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మా వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఏది సాధ్యం కావాలన్నా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ అంతే చైతన్యం కావాల్సిందే. పుట్టింది సూర్యాపేట నుంచి అంటే మా కాంచే కదా, మా కాంచి ఏది పుట్టినా సక్సెస్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రజాకారుల నాటి తరిమిన రోజులలో కావచ్చు, అన్నిటికీ నల్లగొండ అనేది చాలా తొందరగా చైతన్యం అయ్యేటటువంటి జిల్లా. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. దాంట్లో సందేహం ఏం లేదు. బడా రెడ్డి నాయకులు నల్గొండ జిల్లాలో ఉన్నారు కదా. అట్లాంటి నల్లగొండల టీఆర్ఎస్ పార్టీ అంటే అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటే కదా. 12కు 12 టీఆర్ఎస్కు సపోర్ట్ చేయలేదు అక్కడ ఉన్న పబ్లిక్. వీళ్ళ పరిపాలన బాగలేదని మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోలేదు. ఖచ్చితంగా అరే మనం ఇప్పటి వరకు వాళ్ళ వెనకంగా వీళ్ళ వెనకంగా వాళ్ళకు మోసి వీళ్ళకు మోసి మనకు ఒక అవకాశం వచ్చిన తర్వాత ఇంకెక్కడిది రా బాబు అంటే అయిపోయా. రేపు జరగబోయేది గదే. నువ్వు 2027, 28 మళ్ళీ జమిలీ వచ్చినా ఇంకే ఎన్నికలు వచ్చినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆగేది లేదు. ఒకవేళ వ్యక్తులుగా మమ్మల్ని ఏమైనా చేయొచ్చు కానీ వ్యవస్థల ఏమి చేయలేరు. అంటే అల్టిమేట్గా పార్టీలే కదా, అటు బీజేపీయో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ పార్టీలోనే ఎంచుకోవాలి కదా ప్రజలు. మళ్ళీ అట్లా ఎందుకు అనుకుంటాం? మేము బీసీలో అందరం చైతన్యం, మేము ఒక పార్టీ అవకాశం వస్తే పార్టీ పెట్టేటోడు కూడా పుట్టేస్తాడు. మీరేమైనా అట్లాంటి ఆలోచన చేస్తున్నారా మీరు మళ్ళీ వీళ్ళందరూ కలిసి? అంటే తప్పని పరిస్థితి వస్తే ఈ పార్టీలు విశ్వసించట్లేవు, ఈ పార్టీలు మనల్ని గుర్తించట్లేవు అనుకుంటే ఆ వేదిక కూడా అవుతుంది, ఆటోమేటిక్గా తయారవుతుంది. అది డిస్కషన్ స్టార్ట్ అయింది అంటున్నా. ప్రస్తుతానికి పార్టీ పెడితే ఎట్లుంటుంది అన్న చర్చ జనరల్గా అవుతుంటుందిగా. అంటే చాలా మంది మేధావులు ఆ ప్లాన్లో కూడా ఉండరు, ఆ ప్రయత్నాలలో కూడా ఉండరు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో చైతన్యం చేయడమే మా కాన్సెప్ట్గా మేము ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు. అంటే ప్రజల్ని చైతన్యం చేసిన తర్వాత నువ్వు ఏ లైన్ తీసుకున్నా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం మేము. ఇప్పుడు మేము చైతన్యపరిచే కార్యక్రమాలనే ముందుకు పోతా ఉన్నాం. పార్టీలు పెట్టి ఆ జెండాలు పట్టుకొని ఆ సింబల్ తెచ్చుకొని దాన్ని చూపించడం కాదు. మనం ఎంతమంది ఉన్నాం, మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మనకి ఎన్ని ఏళ్ళ నుంచి మనల్ని పాలించింది ఎవరు, అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎందుకు ఇంకా మన జాతుల చదువుకు దూరంగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేకుండా రాజకీయ అవకాశాలు లేకుండా నిజంగా ఎంత అన్యాయం అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇలా ఓసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు, బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఏ పార్టీ అని ఇప్పటివరకు మమ్మల్ని గుర్తించిందా? అంటే ఇవాళ మాకు చైతన్యం వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చి మేమున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి సరే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అన్నా కూడా గదే కదా, మేము చైతన్యం అయితేనే ఆయన మాట్లాడేది. ఇప్పటిదానికా ఆ మాటే వాళ్ళు అనలే కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట కదా అనేది. నిన్నటిదానికా వాళ్ళ అధికారం ఉన్నంతసేపు మేము గుర్తురాలే, అధికారం పోగానే మళ్ళీ మమ్మల్ని మా వాదాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇట్లా మమ్మల్ని మోసం చేసుకుంటూ అధికారాలు తెచ్చుకుంటా అంటే ఊరుకుంటాం. సో రేపు పొద్దున ఇదే వట్టజాన యాదవ్ అని రేవంత్ రెడ్డి ఇంకెవరో పిలుస్తారు, మాకు సూర్యాపేటలో పార్టీ స్ట్రెంత్ అని కావాలనో లేకపోతే ఇంకో దానికోసం ఒక ఎమ్మెల్సీ ఇస్తాం రెడీ అవ్వండి అంటే మీరు వెళ్ళరా పార్టీలోకి? అంటే నేను ఏమంటున్నా, మళ్ళీ ఈ వాదంని గుర్తు చేస్తారా? లీడర్ అంటే అట్లా ఉండరు మరి మీరు అట్లా. ఇప్పుడు మమ్మల్ని గ్యారంటీ ఇప్పుడు మమ్మల్ని పార్టీలకు వద్దంటురా? మేము వస్తుంటే పార్టీలకు వద్దండి. నల్లగొండ జిల్లాలో మా అవసరం ఉంది. అయినా మేమేమంటున్నాం, మా బహుజనులు మా బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క ప్రకారం మాకు కులగణన చేయండి, మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించండి, ఆ తర్వాత మేము ఆలోచన చేస్తాం. మళ్ళీ చట్టసభలో పోయేసరికల్లా సెంట్రల్కి పోవాలి కదా. సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని బీసీలకు సంబంధించిన పార్టీలతో ఒత్తిడి చేసి అక్కడ కూడా ప్రయత్నం చేస్తాం. అంటే మా వాదం మా నినాదం గెలవాలనేది ఇలా నేను ఎమ్మెల్సీ కావాలంటాను, ఇంకోటి కావాలంటాను, పెద్ద అది కాదు. నేను ఎమ్మెల్సీ అయినా అదే మాట్లాడాలి, మళ్ళీ ఎమ్మెల్సీ అయితే మాట్లాడతలేడా? ఇలా పార్టీ లైన్లో ఉండే కొట్లాడుతుండు కదా. చివరి ముఖ్యమంత్రిని చెప్పే ధైర్యం ఎవరికన్నా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా ఉంటుందా? అది వాళ్ళు మళ్ళీ నా ధైర్యం చేసి బీసీ జాతి పక్షాన్నే కదా ఆయన కొట్లాడేది. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉంటే ఎంత ఉంటుంది అనేది తెలుసు. అయినా కూడా నా జాతి అంతిమంగా నా జాతికి ఏం కావాలో అది జరిగేంత వరకు నా పోరాటం అన్నాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారం దాన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతా ఉండు.
వీళ్ళు నన్నన్నా కూడా నేను బీసీ వాదం మూసుకొని పోమంటే నాకెందుకు, నాకు నేను నాకు కొట్లాటే అది కదా. ఆ రోజు ఉమ్మడి అంటే మొన్న ఎన్నికల ముందు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి జిల్లా చైర్మన్ని. నాకేం తక్కువేం లేదు, కానీ మా జాతుల్ని ఏదైతే నిర్బంధిస్తుండో, మా జాతుల్ని అనగదొక్కుతా ఉండో దానికి వ్యతిరేకంగానే నేను బయటకు వచ్చింది. నేను ఆయన కంఫర్ట్గా లేకుండా బయటకు వెళ్ళినా. మమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకొని పదవులు దోది తర్వాత మా దాంట్లో ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా చూడటం, వాళ్ళని ఎవడన్నా తెలుగుకల్లోడు ఉంటే వాళ్ళని దగ్గరగా రానియకుండా ఉండటం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం, అమాయకులు తీసుకొచ్చుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవడం, ఏదో బీసీలకు ఇచ్చినట్టే ఎస్సీలకు ఇచ్చినట్టే అందులో బాంచన్ ద్వారా అంటే తీసుకొచ్చి పెట్టడం, ఈ సహించకనే బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ప్యూర్ బీసీ వాదం అని అంటున్నారు. మీరు మొన్నటి ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదం మీద మీరు ఎలక్షన్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇప్పుడు ఓన్లీ ఆ యాంగిల్లోకి ఎందుకు ఓన్లీ బీసీ అని అంటే అన్న మేము ఏమంటున్నాం అంటే, మొన్న ఆ రోజు కాన్శీరామ్ సిద్ధాంతంతోనే ఆనాడు ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా బయటకు వచ్చిండు. అప్పటి వరకు మా బీసీలలో ఎవరు ముందుకు రాలే. నాకున్న ఇంట్రెస్ట్ నేను యాజ్ ఏ బీసీగా మాకు తోడుగా ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి పనిచేస్తామనే కాన్సెప్ట్తో వచ్చినాం, ప్రయాణం చేసినాం నేను. తర్వాత ఆయన ఏమని, కానీ ఇప్పుడు ఏంది ఈ ఉన్న బీసీలల్లో 60 అంటే ఇప్పుడు లెక్కలు చేస్తే తెలుసు 60 పైన ఉందాం అంటారు. మమ్మల్ని 60% ఎబోవ్ ఉన్నాం. ముందు మేము చైతన్యం అయితే వాళ్ళు ఎట్లాగో మా అన్నదమ్ములే కదా, వాళ్ళు ఓసీలతోనైతే ప్రయాణం చేయరు. ముందు ఇక్కడ ఉన్న బీసీలు ఇప్పటి వరకు ఏంటంటే మా యాదవులల్లా కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండారు కదా, అసలు మా కురుమోళ్ళు యాదవులు అంటే వేరన్న సంగతి మాకు తెలియదు. అంత అన్నదమ్ములు లెక్కన కలిసి ఉంటాం. ఇళ్ళకి వచ్చి ఏం పెట్టిండు, ఇళ్ళ కుర్మ వేరే యాదవ్ వేరే అని పెట్టిండు. ఈయన కొట్టించిండు, ఆయన కొట్టించిండు, ఆయన ఓట్లు వేయించుకుంటూ పోయిండు. తర్వాత గౌళ్ళల్లో గౌడు వేరే, యాదవులు వేరే అన్నారు, ముద్రాజులు వేరు. మేమేమంటున్నాం అంటే మేము ఇంకా లేము, మేమంతా బీసీ కులమే, బిగ్ క్లాస్ మాది, ఇంత పెద్ద కులం మాది. దీన్ని వీళ్ళ అవసరాల కోసం వాళ్ళు గితగింతోళ్ళు అందరూ కలిసి మనల్ని కూడా గితగింత చేయడం కోసం ఒకరికి వాళ్ళని పంచాయతీలు పెట్టి విడదీశారు. ఇప్పుడు మా నినాదం ఏంటంటే ఆ గింతంతోళ్ళతో మనకు వద్దురాబోయే పంచాయతీ, మనం ఇంత పెద్దగా ఉండి కూడా గొప్పగా ఆలోచన చేసుకొని మనం అధికారాన్ని అందుకోకుండా వాళ్ళ కాడికి పోయి బానిసలుగా బతకడం ఏందనే కాన్సెప్ట్లకు మేము రావాలి, మా జాతులను చైతన్యం చేసుకోవాలని అందరూ బీసీ వాదంలో బీసీలను ముందు ఏకం చేయాలనే కాన్సెప్ట్. అందులో కూడా ఎట్లా ఒక గౌడు, ఒక ముదిరాజు, ఒక మున్నూరు కాపు, ఒక పద్మశాలి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల ఎవరి క్యాపబుల్ ఏంది, ఎవరి పర్సంటేజ్ చూసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం అక్కడ డిక్లేర్ చేసుకొని పని చేసుకుందాం. ఒకడ మున్నూరు కాపుకి వేస్తారు, ఒకడ పద్మశాలికి వేస్తారు, ఒకడ యాదవ్కి వేస్తారు, ఒకడ గౌడుకి వేసుకుంటాం. ఇట్లా మన ఓటు మనం పంచుకొని రాజ్యాధికారం తెచ్చుకున్న తర్వాత మన జాతిని అభివృద్ధి చేసుకోవడానికి, మన పరిపాలన మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరించుకునే పనిలో మేము ఉన్నాం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఏదో మన భోజన చర్చ ఏం లేదు మీ మధ్య, లేదు అంతేనా? ఇప్పటికైతే ఏం లేదు. త్వరలో ఉంటే ఉండొచ్చు, త్వరలో కూడా ఉండదు. మాకు అంతిమంగా రాజ్యాధికారం రావడం కోసం ఎక్కడికక్కడ రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెడ్లది కాకుండా బీసీలను చేయడానికి, ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఏం చేసుకోమని వాళ్ళు ఓన్లీ ఆ రెడ్ల ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారం రమ్మను. బీజేపీ ఉన్నది, వాళ్ళ లైన్ వాళ్ళకు ఉంది, బీఆర్ఎస్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నది. మీరు ఏం ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఏమంటున్నా, షార్ట్ పీరియడ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేపు చెప్పమని మళ్ళీ ఓన్లీ మేము రెడ్లనే ప్రమోట్ చేస్తాం, మా పార్టీ రెడ్లకే సపోర్ట్ చేస్తుందని రేపు ఎన్నికలకు రమ్మని చెప్పారండి. వాళ్ళు రాజకీయం వాళ్ళు చేస్తారు అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మేము మాకు అది లేకపోయినా మా అరే ఎవరి కుటుంబాన్ని వాడు సరి చేసుకుంటాం అంటున్నాం. మా కుటుంబాల మా అన్నదమ్ములం మేము చైతన్యం అయితే చాలు కదా. ఎవరికి మేమంతా అన్నదమ్ముల పిల్లలం, 62% పైన ఉన్న వాళ్ళం. అదే అంటే మళ్ళీ అల్టిమేట్ గా ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ గుర్తు చేయికి బీజేపీ గుర్తులకేసే రోజులు పోయినాయి కదా కార్కి. మనం ఏమంటాం అంటారే 70 ఏళ్ళ నుంచి మన తాత పెట్టిన చెయ్యి గుర్తు, మన తండ్రి పెట్టిన దూడ గుర్తు, ఇంకో ఆయన పెట్టిన కారు గుర్తులో కావులు మన తాత ముత్తాతలు ఇచ్చినాయి కావురపోయి వాళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని మన మీద ఈ రకమైనటువంటి ప్రయోగం చేసి వాళ్ళ అధికారాన్ని 70 ఏళ్ళ నుంచి అనుభవించుకుంటా ఇంకా మనం రేషన్ కార్డు, పెన్షన్, ఒక 500 రేషన్ కార్డు పెన్షన్ పెంచితే బాగుండు, 1000 రూపాయలు పెన్షన్ పెంచితే బాగుండు, రేషన్ కార్డు మీద 5 కిలోలు బియ్యం ఎక్కువ పెంచితే బాగుండు అనే హీనమైన స్థితిలో మనల్ని బతికించడానికి గల కారకులు వీళ్ళు రా బాబు అనే విషయాన్ని తీసుకుపోయే ప్రయత్నంలో మేము ఉన్నాం. అసలు విషయం తెలిసిన తర్వాత మీరు తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది, చదువుకున్నటువంటి విద్యార్థులు ఊళ్ళల్లో పోయి జ్వరపడి అమ్మ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, మనం వ్యవసాయం చేసుకుని ధనికులు, ఈ కాన్సెప్ట్ పోతేనే కదా మూడో కంటికి తెలవకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెచ్చింది కావచ్చు, ఆయన తేవటం రావడానికి గల కారణం కేసీఆర్ అని నమ్మించగలిగితేనే కదా. మేమేమంటాం అంటే మా బతుకులు గిన్నెల నుంచి ఇంకా ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ల కోసం హైదరాబాద్లో 5 రూపాయల భోజనం తిని సగం కడుపు మాడ పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి పోవాలి అంటే మీరు మారాలి. ఆ చైతన్యం మా యువతలో